రామరాజ్యం త్రేతాయుగం లేదా సత్యయుగం వంటి పావనమైన లోకంలో అడుగుపెట్టాలంటే ఆత్మకు కొన్ని ప్రత్యేకమైన అర్హతలు మర్యాదలు అవసరం. ఈశ్వరీయ జ్ఞానం ప్రకారం ప్రస్తుత సంగమయుగంలో మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి. పవిత్రత. రామరాజ్యానికి మొదటి మర్యాద పవిత్రత. ఇది కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాదు. మనస్సు, వ్యర్థమైన నెగిటివ్ ఆలోచనల నుండి ముక్తి. వాక్కు, ఎవర్నీ నొప్పింపని మధురమైన మాటలు. కర్మ, ఇంద్రియాల వశం కాకుండా ఆత్మస్థితిలో ఉండి చేసే పనులు. పవిత్రత ఉన్నచోటనే శాంతి, సమృద్ధి నివసిస్తాయి. ఆత్మస్మృతి. రామరాజ్యంలో పౌరులు తమను తాము దేహంగా భావించరు. వారు తమను తాము అవినాశీ ఆత్మగా గుర్తిస్తారు. మనం కూడా ఇప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు, భ్రుకుటి మధ్య మెరిసే జ్యోతిస్వరూప ఆత్మను అనే అభ్యాసం చెయ్యాలి. దీనినే దేహీ అభిమానీ స్థితి అంటారు. ఏకపత్ని వ్రతం లేదా మర్యాద. రాముడిని మర్యాద పురుషోత్తముడు అనడానికి కారణం ఆయన పాటించిన నియమాలు. ఆధ్యాత్మికంగా దీని అర్థం మన బుద్ధిని కేవలం ఒకే ఒక్క పరమాత్మ అంటే శివరాముడిపై లగ్నం చేయడం. వ్యభిచారి బుద్ధి అంటే అనేక విషయాలపై, వ్యక్తులపై వ్యామోహం లేకుండా ఏకాగ్రతతో ఉండడం. అహింస. రామరాజ్యంలో కత్తితో చేసే హింస మాత్రమే కాదు, సంకల్పంతో చేసే హింస కూడా ఉండదు. కామమే అతిపెద్ద హింస. జ్ఞానం ప్రకారం కామవికారం ఆత్మను పతనం చేస్తుంది. కాబట్టి కామజేతగా, విజేతగా మారడం రామరాజ్య పౌరుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఎవర్నీ తక్కువ చేసి చూడకపోవడం, అందరినీ గౌరవించడం కూడా అహింస కిందకే వస్తుంది. మధురవాక్కు మరియు నమ్రత. రాముడు ఎప్పుడూ చిరునవ్వుతో వినయంగా ఉండేవారు. మనం కూడా తక్కువ మాట్లాడాలి, మెల్లంగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి అనే నియమాన్ని పాటించాలి. నమ్రత అనేది ఆత్మకు ఒక అలంకారం. శ్రీమతం పాటించడం. రామరాజ్య స్థాపన కోసం పరమాత్మ ఇచ్చే అత్యున్నతమైన సలహాను శ్రీమతం అంటారు. మన సొంత మతం అంటే మాయామతం లేదా లోకమతం అంటే ఇతరుల మాటలు పక్కన పెట్టి ఈశ్వరీయ నియమాలను అంటే మురళీలో చెప్పే విషయాలను జీవితంలో అనువదించుకోవాలి. మనం ఎలా సిద్ధమవ్వాలి? ప్రస్తుతం నడుస్తున్న ఈ సంగమయుగం ఒక పరీక్షా సమయం వంటిది. ఈ సమయంలో మనం ఎంతగా మన సంస్కారాలను మార్చుకుంటామో అంతటి ఉన్నత పదవిని రామరాజ్యంలో పొందుతాము. నేను ఆత్మను, పవిత్రమైన ఆత్మను అనే ఒక్క ఆలోచన మిమ్మల్ని ఆ దివ్యలోకానికి దగ్గర చేస్తుంది.